మళ్ళీ మా కర్మగాలి, మా యాదవుల కర్మగాలి, తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క కర్మగాలి. మళ్ళా 2014లో నువ్వు అధికారంలోకి వచ్చావు. 2016 మార్చిలో తిరుమలలో సన్నిధి గొల్లగా కైంకర్యాలు చేస్తున్నటువంటి వెంకటరామయ్య గారిని రిటైర్ చేయమని, రిటైర్మెంట్ ఇవ్వమని ఆయన్ని వేధించేటువంటి కార్యక్రమానికి పూనుకున్నాం. మళ్ళీ వెంకటేశ్వర స్వామి మళ్ళీ చాచి లెంపకాయ కొడితే మళ్ళీ 2019 ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయాం. మళ్ళీ ఈరోజు 2026 ఫిబ్రవరి 16వ తేదీన 2000 సంవత్సరం నుండి గొల్ల కైంకర్యాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు యాదవ్ గారిని సన్నిధి గొల్ల నుండి తీసివేసి, వెలివేసి, మీకు నచ్చిన వారిని ఆ ఉద్యోగంలో పెట్టుకోవాలనేటువంటి ఒక కుటిలమైనటువంటి ప్రయత్నం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు అని మీకు విన్నవిస్తున్నా. 2006లో మునిరామయ్య గారిని గొల్ల కైంకర్యాలకు టీటీడీ వారు అనుమతిస్తూ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గొల్ల కైంకర్యాలు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అని అప్పటి అడ్వైజర్ విష్ణు భట్టాచార్యులు గారు టీటీడీకి రాసినటువంటి లేఖ ఇది. 2006 సెప్టెంబర్ 7వ తేదీన అతన్ని సన్నిధి గొల్లగా అతన్ని ఉద్యోగంలో ఇస్తున్నట్లు ఉన్నటువంటి నోట్ ఫైల్స్ ఇవి. సన్నిధి గొల్లగా వెంకటేశ్వర్లు యాదవ్ గారు గడిచిన 25 సంవత్సరాలుగా తన జీవితాన్ని పూర్తిగా వెంకటేశ్వర స్వామికి అర్పిస్తూ సేవలు చేసుకుంటుంటే దుర్మార్గమైనటువంటి బుద్ధితో ఈరోజు యాదవ జాతిని తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పెకలించి వేయాలనేటువంటి ఏకైక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్లజ్జ నిస్సిగ్గు అయినటువంటి కార్యక్రమాలను యాదవ సమాజమే కాదు మొత్తం హైందవ జాతి గమనిస్తుందనేటువంటి విషయాన్ని మీరు మాత్రం మర్చిపోకండి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఫిబ్రవరి 10వ తేదీ నుండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సన్నిధి గొల్ల కైంకర్యాలు నిర్వహించడం లేదు. మరి ఆ కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు? ఎవరు దివిటి పెట్టి పూజారులను వెంకటేశ్వర స్వామి గర్భగుడిలోకి తీసుకొని వెళ్తున్నారు? ఎవరు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు? ఒకవేళ ఎవరు చేయకపోతే మీరు వైకానస ఆగమ ఆచారాలను పాటించకుండా, వెంకటేశ్వర స్వామి పూజా కైంకర్యాలు పాటించకుండా వెంకటేశ్వర స్వామిని మీరు అవమానిస్తున్నటువంటి విషయం, ఈ ప్రభుత్వం చేస్తున్న విషయం అవునా కాదా అనేటువంటి మాటకు మీరు సమాధానం చెప్పి తీరాలని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు బిఆర్ నాయుడుకైనా కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, వారి చెంచాల బృందాలకి ఎవరికైనా కానీ ఒకటే విన్నవిస్తున్నా, మీ మనసులో ఎటువంటి దుర్బుద్ధి లేకపోతే, మీ మనసులో ఎటువంటి కల్మషం లేకపోతే, మీరు యాదవ జాతి పైన, హైందవ జాతి పైన ఎటువంటి కుట్ర పన్ని ఉండాలి అని మీరు అనుకోకుండా మేమందరం ఉండాలనుకుంటే తక్షణమే సన్నిధి గొల్లగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు యాదవ్ని విధిలోకి తీసుకోండి. వెంకటేశ్వర స్వామికి సన్నిధి గొల్ల కైంకర్యాలను ఇప్పటి నుంచైనా అమలు చేయండి. ఒకవేళ మీరు వెంకటేశ్వర్లు యాదవ్ని సన్నిధి గొల్ల కైంకర్యాలకు మీరు తీసుకోని పక్షంలో, వెంకటేశ్వర స్వామికి గొల్ల కైంకర్యాలు జరగతీయనటువంటి పక్షంలో ఖచ్చితంగా సన్నిధి గొల్ల కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలియచేస్తుంది. ఇప్పటికే యాదవ సంఘాలు ఉద్యమం చేయడానికి ముందడుగు వేస్తున్నాయి. దేశంలో ఉన్నటువంటి అనేక మంది యాదవ పెద్దలందరూ సన్నిధి గొల్ల కుటుంబాన్ని ఓదార్చి చేదార్చి వారికి మద్దతు తెలిపేయాలనేటువంటి ఆలోచనలో, ప్రణాళికలో ఉన్నారు. ఈ సన్నిధి గొల్ల పునరుద్ధరించడానికి యాదవ జాతి, యాదవ సమాజం, హైందవ జాతి చేసేటువంటి ఏ చర్యలకైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందనేటువంటి విషయాన్ని
చంద్రబాబు నాయుడు గారికి చెంచాగిరి చేసేటువంటి తాబేదారైనటువంటి బిఆర్ నాయుడు గారికి విన్నవిస్తున్నా. ఇది మా విన్నపంగానో, మా సలహాగానో, మా సూచనగానో తీసుకొని మీరు వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తే ఇది ఒక విన్నపమే కాదు, ఇది మీకు ఇచ్చేటువంటి వార్నింగ్ అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు యాదవ జాతి పైన, హైందవ జాతి పైన చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వ్యతిరేక చర్యలను ఆపవలసిందిగా కోరుతున్నాం.